సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ప్రాణం ఖరీదు' సినిమా 47 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంకో 3 సంవత్సరాల్లో గోల్డెన్ జూబ్లీ కూడా సెలబ్రేట్ చేసుకోబోతుంది. సో, ఈ నేపథ్యంలో ఒకసారి ఈ సినిమా విశేషాలు మరొకసారి గుర్తు చేసుకునే నేపథ్యంలో ఒకసారి చెప్తారా సార్ ఈ సినిమా సంబంధించిన విశేషాలేంటో? 'ప్రాణం ఖరీదు' అనేది నాటకం. యాక్చువల్‌గా రంగస్థలం మీద చాలా సమాజాలు ఆడేవి అది. హ్మ్. సిఎస్ రావు గారి నాటకం అది. ఆ నాటకంని సినిమాగా అడాప్ట్ చేయాలి అని వాసు గారు అనుకున్నాడు. హ్మ్. వాసు గారి డైరెక్షన్‌లో క్రాంతి కుమార్ గారి బ్యానర్‌లో ఈ సినిమా వచ్చింది. 78లో రిలీజ్ అయింది ఈ సినిమా. నిజానికి అప్పటికి ఒక మూడ్ నడుస్తోంది. ఆ మూడ్ ఏంటంటే ఆహ్, లో బడ్జెట్ సినిమాలు, కొంచెం కథా ప్రధానంగా ఉన్నటువంటి సినిమాలు, వాటికి ప్రేక్షకాదరణ బాగా ఉండేది. హ్మ్. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే బ్లాక్ అండ్ వైట్‌లో సినిమా అంటే అందులో కథ ఉంటుందని, కొంచెం స్క్రీన్ ప్లే దీనికి సంబంధించినటువంటి కేర్ ఉంటుందని జనాలు అనుకునేవాళ్ళు. హ్మ్. కలర్ సినిమా, భారీ తారాగణం అంటే అందులో హడావిడి ఉంటుంది తప్ప కథ ఉండదు అనే ఒక అభిప్రాయంతో జనం ఉండేవాడు. ఓకే. అందుకని ఈ తరహా సినిమాలకు ప్రత్యేకంగా ఆడియన్స్ ఉండేవారు. హ్మ్. అంటే ఆ రోజుల్లో సినిమా చూడాలంటే థియేటర్‌కి వెళ్ళటం తప్ప వేరే ఆప్షన్ లేదు. అవును. అంతకు మించిన ప్లాట్‌ఫార్మ్ లేదు ఎంటర్‌టైన్‌మెంట్‌కి. అందుకని ఏదో ఒక సినిమా చూడాలి జనాలు. కానీ దీనికి ఈ తరహా సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ఏర్పడి ఉన్నారప్పుడు. అందుకని ఈ తరహా సినిమాలు తీయటానికి కొంతమంది ప్రొడ్యూసర్లు కొంచెం సెన్సిబుల్ సినిమాలు తీస్తే జనం వస్తారు అనే గ్యారంటీ ఉండేది. హ్మ్. ఆ గ్యారంటీ ఉండటం వలనే క్రాంతి కుమార్ గారు తన బ్యానర్‌లో చేసిన సినిమాలన్నీ కూడా ఆ తరహా సినిమాలే చేశాడాయన. 'జ్యోతి', 'ఆమె కథ', అలాగే 'కల్పన' ఈ సినిమాలన్నీ ఆ తరహా సినిమాలే. అలాగే అదే క్రమంలో ఆయన ఈ నాటకాన్ని అడాప్ట్ చేయాలనుకున్నాడు. యాక్చువల్‌గా 'తల్లి కూతుళ్ళు' అనే సినిమా నుంచి మొదలైంది ఆయన ప్రయాణం. 'శారద' సినిమాతో ఆయన ప్రపంచానికి తెలిసాడు బాగా. అంటే మంచి విజయవంతమైన సినిమా అది. బ్లాక్ అండ్ వైటే అది కూడా. ఓకే. ఆ తర్వాత ఆయన 'ఊర్వశి' అని ఒక సినిమా తీశాడు శారద గారితోనే. అది కలర్‌లో చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సంజీవ్ కుమార్‌ని పట్టుకొచ్చి యాక్ట్ చేయించారు హీరోగా. ఆ తర్వాత 'జ్యోతి' దగ్గర నుంచి మళ్ళీ ఆయన ట్రాక్‌లోకొచ్చాడు. ఆ సందర్భంగా అక్కడ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నడిచేది. ఆ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫస్ట్ బ్యాచ్‌లో వచ్చినవాడు రజనీకాంత్. అదే ఇన్‌స్టిట్యూట్ నుంచి ఆ తర్వాత బ్యాచ్‌లో వచ్చినవాడు చిరంజీవి. హ్మ్. అక్కడికి అంటే దేవదాస్ కనకాల గారే అక్కడ ప్రిన్సిపాల్. అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాడు ఈయన. అంటే తన ఈ నాటకాన్ని తెరకు అడాప్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రధాన పాత్రలుకి ఆయన దృష్టిలో ఫిక్స్ అయి ఉన్నారు. చంద్రమోహన్, అలాగే జయసుధ, రావు గోపాలరావు, మాధవి కూడా. ఇక్కడ వరకు ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత అందులో ఒక యంగ్ పెయిర్ ఉంటుంది. ఆ యంగ్ పెయిర్ ఎవరు అనుకున్నప్పుడు దానికోసం వెళ్ళాడు ఆయన ఇన్స్టిట్యూట్‌కి. హ్మ్. అయితే అప్పటికి చిరంజీవి 'పునాది రాళ్ళు' అనే సినిమాకి కమిట్ అయి ఉన్నాడు. హ్మ్. నిజానికి ఆ 'పునాది రాళ్ళు' క్యారెక్టర్ కూడా ఆయనకు విచిత్రంగా వచ్చింది. సుధాకర్‌ని తీసుకున్నారు ఆ సినిమాకి. సుధాకర్‌కి అదే సమయంలో తమిళ్‌లో ఒక సినిమా ఆఫర్ వచ్చింది. భారతీరాజా గారి డైరెక్షన్‌లో. అది రావడంతో తను ఏం చేశాడంటే, నేను తప్పుకుంటున్నాను దీనిలో నుంచి, అది మంచి ఆఫరు. భారతీరాజా గారి సినిమాలో ఆఫర్‌ని వదులుకోవడం తప్పవుతుంది. అందుకని నేను అటు వెళ్ళిపోతాను. ఈ క్యారెక్టర్‌కి మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మా రూమ్‌మేట్ ఒకతనున్నాడు. అతన్ని మీకు అప్పజెపుతాను అని చెప్పి చిరంజీవిని తీసుకెళ్ళి అక్కడ తగిలించాడాయన. ఓకే. అలా 'పునాది రాళ్లలో' నరసింహారాజు గారి ఫ్రెండ్స్‌లో ఒక ఫ్రెండ్‌గా కనిపిస్తాడు హ్మ్. చిరంజీవి. అది నడుస్తోంది ఇంకా. నడుస్తోంది. అది కొంచెం అంటే ఫైనాన్షియల్ ఇబ్బందుల వలన ఆ సినిమా కొంచెం డిలే అయింది. హ్మ్. అది అయిపోయింది. ఏంటి పరిస్థితి, వాట్ నెక్స్ట్, అది రిలీజ్ అయితే గానీ మన భవిష్యత్తు ప్రపంచానికి తెలీదు అనుకుంటున్నాడు ఈయన. ఆ టైంలో క్రాంతి కుమార్ గారు ఈ ఆఫర్ ఇచ్చాడు. దీన్ని పట్టుకొని ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. క్రాంతి కుమార్ గారు ఆయన ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ కాబట్టి సినిమా వేగంగా కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు.
అలా రిలీజ్ అయిన మొదటి సినిమా చిరంజీవి కెమెరా ముందుకు వచ్చిన సినిమా పునాది రాళ్ళు, కానీ రిలీజ్ అయిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. ఇది 78లో రిలీజ్ అయింది. జనాలందరూ ఈ మూడ్లో ఉండగా రిలీజ్ అయిన సినిమా అది. మార్నింగ్ షో చూసి వచ్చినటువంటి ప్రేక్షకులు బయటకు వచ్చి సినిమా ఎలా ఉంది అని అడిగితే సినిమా బాగానే ఉంది, అది నాటకంగా ఆల్రెడీ చూస్తున్నారు అందరూ. సినిమా బాగుంది, కాకపోతే ఈ సినిమాలో ఎవరో కొత్త కుర్రాడు బాగా డాన్స్ చేశాడు అని ఓ మాట స్ప్రెడ్ అయింది బయట. అంటే పాజిటివ్ టాక్, అంటే పేరు కూడా తెలియదు. అంటే అందులో నూతన తారలు రేష్మి చిరంజీవి అని పడుతుంది టైటిల్స్లో. అయితే ఎవరు ఈ చిరంజీవి అనేది ఎవరికి తెలియదు. కానీ తెర మీద తన పెర్ఫార్మెన్స్ చూసి చాలామంది ఎవరో కొత్తవాడిని తీసుకున్నారు ఈ సినిమాలో, బాగా చేశాడు, పాట బాగుంది, డాన్స్ బాగుంది అనే అభిప్రాయం అయితే బయటకు వచ్చేసింది. అది విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయింది. మార్నింగ్ షో చూసి వచ్చిన వాళ్ళు ఈ మాటే చెప్పారు. 9 o'clock మార్నింగ్ షోస్ పడేవి అప్పుడు. ఆ షో అయిపోయిన తర్వాత వచ్చిన టాక్ సినిమా గురించి కంటే కూడా ఈ యాక్టర్ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ చిరంజీవి ఆ సినిమాలో ఉండటము, ఆ సినిమా ఆయన రిలీజ్ అయిన మొదటి సినిమా కావడం వల్లనే ఆ సినిమా రిలీజ్ అయి 47 ఏళ్ళు అయిందని చెప్పి మాట్లాడుకుంటున్నాం మనం. అది యాక్చువల్గా చంద్రమోహన్ గారి సినిమాగానే ఉండుంటే, ఆ క్యారెక్టర్లో నటించినటువంటి చిరంజీవి మెగాస్టార్ కాకపోయి ఉంటే ప్రపంచం ఈ 47 ఏళ్ళు అయింది ఈ సినిమా రిలీజ్ అయ్యని మాట్లాడుకునేది కాదు. ఎందుకంటే అదేమి భారీ విజయం, సెన్సేషనల్ విజయము, లేకపోతే బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసిన విజయము కాదు. సినిమా పర్వాలేదు, యావరేజ్ సినిమా ఆడేసింది అంతే, అంతే తప్ప భారీ విజయవంతమైనటువంటి సినిమా ఏం కాదు. కాకపోతే చిరంజీవికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది ఆ సినిమాతో. ఆ ప్లాట్ఫామ్ క్రాంతి కుమార్ గారితో ఒక అనుబంధం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆయన తన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ చిరంజీవి అని ఒకడు బాగా చేస్తున్నాడు, ఈయన పెట్టుకోండి అని ప్రమోట్ చేశాడు. ఆయన ప్రమోషన్ వల్లనే, క్రాంతి కుమార్ గారి ప్రమోషన్ వల్లనే మంచు పల్లకి సినిమాలో చిరంజీవి హీరో అయ్యాడు. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారి కోతలరాయుడు సినిమాకి వెనక ఉందంతా ఆయనే, క్రాంతి కుమార్ గారి. క్రాంతి కుమార్ గారి తెర వెనక మార్గదర్శనంలోనే నడిచింది ఆ సినిమా. అందుకే ఆ సినిమాకి వాసుని డైరెక్టర్గా తీసుకున్నారు, చిరంజీవిని హీరోగా తీసుకున్నారు, హీరోయిన్గా మాధవిని తీసుకోవడానికి కారణం అదే, క్రాంతి గారి వెనకాల ఉండటం. ఆయనే ఆర్గనైజ్ చేశాడు. ఆయనకి కృతజ్ఞతలు చెప్తారు టైటిల్స్లో. క్రాంతి కుమార్ గారి సహాయం మరువలేనిది అని వేస్తాడు. అలా తన దగ్గరికి సినిమా తీయాలి అనే కోరికతో ఎవరైనా వచ్చి సలహాలు సంప్రదింపులు అడిగిన సందర్భంలో హీరోగా ఎవరిని అనుకుంటున్నారు అనేవాడి. వాళ్ళకి ఏ ఆప్షను లేకపోతే చిరంజీవి అని ఒక కుర్రాడు ఉన్నాడు, అతను పెట్టుకోండి అని ఒక సలహా చెప్పేవాడు. అలా చిరంజీవికి ఒక ప్రమోషనల్ యాక్టివిటీ జరిగింది అక్కడ. అలా క్రాంతి కుమార్ గారి బ్యానర్లో ఒక రిలేషన్ వచ్చింది ఇతనికి. ఆ రిలేషన్తో అలా కొనసాగింది. అయితే ఆ సందర్భంలోనే చిరంజీవి గారితోనే సినిమాలు తీశాడు ఆ తర్వాత ఆయన. అంటే రామారావు గారితో సినిమా చేయాలని ఒక కోరిక పాపారాయుడు చేశాడు. సర్దార్ పాపారాయుడు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా న్యాయం కావాలి సినిమా తీశాడు ఆయన. ఆ న్యాయం కావాలి సినిమా కోదండరామిరెడ్డి గారికి అంతకుముందు ఒక సినిమా చేశాడు ఆయన, సంధ్య. ఆ సంధ్య సినిమా చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అనుకుంటున్న టైంలో న్యాయం కావాలి సినిమా కోసం పిలిచాడు. అయితే క్రాంతి కుమార్ గారు ఏంటంటే ఆయనకి టోటల్ సినిమా క్రాఫ్ట్ మీద విపరీతమైన కమాండ్ ఉండేది. డైరెక్టర్కి స్వేచ్ఛ ఉండేది కాదు ఆయన బ్యానర్లో. మరీ రాఘవేంద్రరావు గారు కూడా ఘర్షణ పడేవాడు అక్కడ. ఘర్షణ పడేవాడు, దెబ్బలాడేవాడు, ఏదో పద్ధతిలో నడిచేది. కోదండరామిరెడ్డి గారు అయితే ఆ బ్యానర్లో సినిమా చేస్తూ మధ్యలో వెళ్ళిపోయాడు తన వల్ల కాక. అంటే ఆయన విపరీతమైన సూపర్విజన్ ఉండేది. ఆ విపరీతమైన సూపర్విజన్ని తట్టుకుని చిరంజీవి ఆయనతో కొనసాగాడు. కొనసాగటం వల్ల న్యాయం కావాలి, ఆ తర్వాత కిరాయి రౌడీలు, ఇది పెళ్ళంటారా అని ఒక సినిమా తీశాడు అదే బ్యానర్లో చిరంజీవితో ఆయన. శివుడు 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 అని ఒక సినిమా తీశాడు. ఇలా నడిచింది ప్రయాణం. చిరంజీవి స్టార్ హీరో అవటం వెనకాల క్రాంతి కుమార్ గారి రోల్ ఉంది. ఆ అనుబంధానికి పునాది వేసిన సినిమా ప్రాణం ఖరీదు.
ప్రాణం ఖరీదు నాటకమే జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. అంటే ఆ, ఒక కింది కులాలకు చెందినటువంటి ఆడపిల్లల్ని ఎవరైనా పాడు చేస్తే, అగ్ర కులాల వాళ్ళు పాడు చేస్తే వాళ్ళకి వాళ్ళు ఏదైపోయినా కానీ దానికి ఏదో తప్పు వేయటం అనేది ఒక పద్ధతి ఉండేది, ఒక ఆచారం. ఈ తప్పు కట్టేస్తే ఆ సమస్య పరిష్కారం అయిపోయినట్టుగా అనుకునేవాళ్ళు. ఈ తప్పు కట్టడం అనేది అదేం కల్చరు అనేది క్వశ్చన్ చేస్తాను. ఈ సినిమాలో ప్రధానమైన పాయింట్ అదే. అంటే చనిపోయిన వాళ్ళ ప్రాణానికి ఖరీదు కడుతున్నారు మీరు అనేది. ఒక 5 రూపాయలు అంతా నువ్వు తప్పేస్తావు, అంతటితో అయిపోయిందా? వాడు 5 రూపాయలు అలా పారేసి ఏది పడితే అది చేసి వెళ్ళిపోతాడు, డబ్బులు ఉన్నాడు వాడు. దాన్ని మీరు కంట్రోల్ చేయటానికి ఇది కాదు పద్ధతి, ఇంకేదో ఉండాలి, ఇంకేదో మెకానిజం ఉండాలి అనేది ప్రధానమైన కాన్సెప్ట్. ఈ సినిమాలో సత్యనారాయణ గారు చాలా అద్భుతమైన క్యారెక్టర్ ప్లే చేశాడు. జాలాజీ గారు మంచి పాటలు రాశాడు ఈ సినిమాలో. జాలాజీ గారు రాసిన పాటే చిరంజీవి మీద షూట్ అయింది. చక్రవర్తి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. యాతమేసు తోడినా అని సత్యనారాయణ గారి మీద నడుస్తుంది పాట. ఒక ముసలి క్యారెక్టర్ చేశాడు ఆయన. ఇందులో రావుగోపాలరావు గారు చేసిన క్యారెక్టరు స్టేజ్ మీద కోట శ్రీనివాసరావు గారు చేసేవాడు. అయితే ఇది సినిమాగా తీసినప్పుడు కోట గారిని ఈ సినిమాలో ఒక క్యారెక్టర్లో వాడుకున్నారు తప్ప ఆ క్యారెక్టర్ రావుగోపాలరావు గారితో చేయించారు. ఓకే. సినిమాకి వచ్చేసరికి రావుగోపాలరావు అవసరం అయ్యేట వాళ్ళకి. అట్లా రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ అక్కడ పనివాడు, రావుగోపాలరావు ఇంట్లో పనివాడు, అతని బంధువు ఇతను చిరంజీవి. అలా నడుస్తుంది సినిమా. అంతిమంగా చంపేసి డబ్బులు తప్పు కట్టేస్తే పని అయిపోతుంది అన్న ధోరణిలో దాన్ని క్వశ్చన్ చేస్తూ ముగిస్తుంది, సినిమాని ముగిస్తాడు. అది వాసు గారికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. అంతకు ముందే ఆయన హిట్ సినిమాల డైరెక్టరు. ఈ సినిమా ద్వారా ఆయనకు కొంచెం ఈ తరహా సినిమాలు కూడా బాగా చేయగలడు. ప్రత్యేకాత్మ గారి కొడుకు ఆయన ఆడపిల్లల తండ్రి అనే సినిమాతో మొదలైంది ఆయన ప్రయాణం. ఆయనకి ఒక ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాగా చెప్పుకోవాలి ప్రాణం ఖరీదుని. వాసు గారితో చాలా కాలం ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశాడు చిరంజీవి గారు. మెయింటైన్ చేసేవాడు. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన వాసు గారిని సత్కరించాడు వేదిక మీద. ఆ తర్వాత అంటే క్రాంతి గారి బ్యానర్ నుంచి బయటికి ఆయన వేరే తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. చిరంజీవి స్టార్ హీరో అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ చిరంజీవితో నడవలేదు. ఒక రిక్షా ఓడు మాత్రం తీశాడు చివరిలో, అది ఫ్లాప్ అయింది. అలా క్రాంతి కుమార్ గారి బ్యానర్లో వచ్చినటువంటి ప్రాణం ఖరీదు సినిమా 47 ఏళ్ళు పూర్తి చేసుకోవడం కంటే కూడా మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి తెర మీద కనిపించిన సినిమా 47 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది అనేది ఇప్పుడు వార్త. టోటల్గా ఆ సినిమా జనాలకి కనెక్ట్ అవ్వడం వెనకాల వీళ్ళందరి కృషి ఉంది. స్క్రిప్ట్ ఇచ్చినటువంటి సిఎస్ రావు గారు, నాటకంగానే అది సక్సెస్ఫుల్ సబ్జెక్ట్ కాబట్టి సినిమాకి అడాప్షన్ ఈజీగా ఉంటుంది అనుకున్నారు. అలా తెరకి అనువాదం చేసినటువంటి రైటర్లు, క్రాంతి గారి ప్రతి సినిమాకి సత్యానంద్ గారు పనిచేసేవారు. అలా వీళ్ళందరి సలహాలు ఆ సినిమా వెనకాల ఉన్నాయి. అంటే రచయితగా ఆయనతో సత్యానంద్ జర్నీ అప్పటి నుంచి ఉంది, ఆయన మొదటి సినిమా నుంచి. అలా క్రాంతి కుమార్ గారి బ్యానర్ నుంచే అగ్రదర్శకులు వచ్చారు.